పోయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన గుడికి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. బైబిల్ ఉన్న వాళ్ళు 65వ కీర్తన 65వ కీర్తన 2వ వాక్యాన్ని వీళ్ళు తీసిన వాళ్ళు ఒకసారి చదవండి. 2 ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చాలు, కూర్చోండి. ఇంక అందరు కూర్చోండి. సర్వ శరీరులు నీ దగ్గరికి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఆయన దగ్గరికి అని అన్నప్పుడు పైనే మనకు జవాబుగా కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే, నీవు ప్రార్థన ఆలకించువాడివి. నీవు ప్రార్థన ఆలకిస్తున్నావు గనుక మేము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని త్రోసివేయకుండా ఆ ప్రార్థనని అంగీకరించి వెంటనే సమాధానాన్ని అనుగ్రహించి చేసిన ప్రార్థనని అంగీకరించి ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చాను గనుక ఆయన అంటున్నాడు, అందుకు ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు. వాళ్ళు ఒక జాతికి సంబంధించిన వాళ్ళు కాదు, ఏదో ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, సర్వ శరీరులు అని రాయబడి ఉంది. ఒకవేళ క్రైస్తవులు మాత్రమే నేను ప్రార్థన ఆలకించేవాడిని అని అంటే అక్కడ ఆ మాట రాసి ఉండేవాళ్ళేమో. అయితే ఆయన అందరికీ ప్రభువు గనుక, ఆయన అందరికీ దేవుడు గనుక ఇప్పుడు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తున్నారు. కారణం ఏంటంటే, ఆయన దగ్గర మొరపెడితే, ఆయనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాను అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వ్యక్తిగత జీవితంలో మనము ప్రార్థన చేసి ఉన్నాం. ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేది కొందరు పొంది ఉన్నారు, మరికొందరు ఆ ప్రార్థన అనేది వాళ్ళు చేసిన ప్రతిఫలం అనేది రావట్లేదు. కొంచెం తగ్గిపో. ప్రతిఫలం అనేది రావట్లేదు. మరి వాళ్ళ ప్రార్థనలో లోపం ఉందో, లేకపోతే దేవుడు ఆలకించలేదో అది దేవుడికి తెలుసు. కానీ ఏ విధమైనటువంటి ప్రార్థన చేశామో అనేటువంటి విషయం అనేది ప్రాముఖ్యమైంది. ఇంతకీ ఆ ప్రార్థనలో ఎంతవరకు నమ్మకం ఉంది, ఆ ప్రార్థనలో ఎంత యథార్థత ఉంది, అది మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు గమనించకపోవచ్చు. కానీ నిన్ను నన్ను గమనిస్తున్నటువంటి దేవుడు ఆయన మన పక్కనే ఉన్నాడు. మనం ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడంతా మనం ఏం చేస్తామా అని ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. మరి నీవు మంచి పలుకుతున్నావో చెడు పలుకుతున్నావో, పైకేమో వచ్చి ముసుగేసుకొని ప్రార్థనలు చేస్తాం, కానీ యథార్థతని ఆయన చూస్తున్నాడు. అలా భక్తులు ప్రార్థన చేశారు, వెంటనే వాళ్ళు జవాబును పొందుకున్నట్లు కూడా మనం చూస్తాం. కొందరు అంటారు, అయ్యా మా ప్రార్థన కూడా ప్రభు ఆలకిస్తాడా అంటే సేవకుల ప్రార్థనలు ఇంకా తొందరగా ఆలకిస్తాడు కదా, అంటే మా ప్రార్థన కాస్త లేట్ అవ్వచ్చేమో ఆయన ప్రతిఫలం ఇచ్చేది. అందుకే ప్రార్థన పరులు కొందరు ఉన్నారు, ప్రార్థన గుంపులు కొన్ని ఉన్నాయి. మరి వాళ్ళతో చెబితే మా ప్రార్థనలకు ఏమన్నా జవాబు వస్తుందేమోనని చెప్పి ఆ విధంగా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి 24 గంటల శుభవార్త టీవీ ఉంది, అందులో స్క్రీన్లో కనిపించే నంబర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ విశ్వాస పరిమాణాన్ని బట్టి, అయ్యా ఇదిగో మా కుటుంబ సమస్య ఇది,
మాకున్నటువంటి ఇబ్బందులు ఇవి, మేము చేస్తే ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు, మీరన్నా మా విషయమే ప్రార్థన చేయండి అని కొందరు ఇక ఇదే పనిలో ఉంటారు, కొందరు అదే పనిలో ఉంటారు ఇంకా. అయితే దేవుడు అంటాడు, సర్వ శరీరులు నా యొద్దకు వస్తున్నారు, కారణం ఏంటంటే నేను ప్రార్థన ఆలకించే దేవుణ్ణి. మీరు ఆయన సన్నిధిలో ఏదైతే మొరపెడతారో ఆ ప్రార్థనలన్నిటిని ప్రభు ఆలకించునుగాక, ఆ ప్రార్థనలకు అన్నిటికీ ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఆయన మీ ప్రార్థనలు మాత్రమే కాదు, అందరి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఒక జాతికి ఒక మతానికి చెందినటువంటి దేవుడు కాదు, ఆయన సర్వ శరీరులకు దేవుడు, ఆయన అందరికీ దేవుడు. ఆయన వ్యక్తిగతంగా మన ప్రార్థనల్ని ఆయన ఆలకిస్తాడు. అలాగే ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే కూడి ఉంటారో వాళ్ళ మధ్యలో ఉండి ఆ ప్రార్థనను కూడా ఆయన ఆలకిస్తాడు. అలాగే సంఘముగా మనం ఎప్పుడైతే కూడుకొని ఉంటామో, సమాజంగా మనం ఎప్పుడైతే కూడుకొని ఉంటామో అక్కడ కూడా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. సంఘముగా చేసే ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మీరు చేసే ప్రార్థన అయినా నేను చేసే ప్రార్థన అయినా ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయనకు చెవులు ఉన్నాయి, ఆయన ఏం చెవిటేం కాదు. మీలో ఉన్నటువంటి యథార్థతని ఆయన చూస్తున్నాడు. మీరు గంట చేసినా, 2 గంటలు చేసినా, 10 నిమిషాలు చేసినా, 5 నిమిషాలు చేసినా, 1 నిమిషం చేసినా ఆ ప్రార్థనలో ఏముండాలి? ఏముండాలి? యథార్థత ఉండాలి. అది లేకుండా మీరు ఎంత ప్రార్థన చేసినా ఇక ఆలకించడని చెప్పండి. ఇంకా ఒక విషయాన్ని నేను చెప్తాను. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడా? వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా? చూద్దాం ఇప్పుడు. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వాక్యం. తామే నీతిమంతులమని ఉపమానం చెప్తున్నాడు. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు సమాజ మందిరంలోనికి వచ్చారు. వారిలో ఒక వ్యక్తి ఏమో పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడుతున్నాడు. ఇప్పుడు దేవా, అయితే సుంకరి దూరంగా నిలిచాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం చాలలేదు. దేవా, పాపినైనటువంటి నన్ను కరుణించు అని పలికాడు. చాలు. ఇద్దరు మనుషులు దేవుని మందిరానికి వచ్చారు ప్రార్థన చేద్దామని. అంతలో పరిసయ్యుడు ఒకడు లేచి తనకున్నటువంటి సమస్తాన్ని దేవుని సన్నిధిలో అలా ఎత్తి చూపిస్తున్నాడు. ఏమనంటే, అయ్యా, నేను సోపులోను, జీలకర్రలోను, కొత్తిమీరల్లోను, వీటన్నిటిలో నేను మీకు దశంభాగం ఇచ్చేస్తాను. నేను వారానికి 3 సార్లు ఉపవాసాలు ఉంటాను. అయితే ఈ సుంకరి వలే అన్నటువంటి పదాన్ని ఉపయోగించాడు అక్కడ. మీరు గమనించాలి. ఆ మాట అనకపోయి ఉంటే ఒకవేళ ప్రార్థన ఆలకించేవాడేమో దేవుడు. కానీ ఇంకొకతన్ని చూశాడు. అతని వల్లే నేను లేను అని అతని మీద పడి ఇతను ఏడుస్తున్నాడు. దేవుని మందిరానికి నీవు వచ్చావు, నీ వ్యక్తిగత జీవితంలో ఏముందో అది మాత్రమే దేవుని సన్నిధిలో నువ్వు చెప్పాలి.
ఇతరుల సంగతి నీకెందుకు? ఇతరుల సంగతి మనకెందుకు? మన వ్యక్తిగత జీవితం ఏముందో అది మనకు. మనం ఇతరుల కోసం కాదు కదా దేవుని మందిరానికి వచ్చింది. మన ఎవరి నిమిత్తమో కాదు కదా దేవుని సన్నిధికి వచ్చింది. నీకు చేతనైతే వాళ్ళ నిమిత్తమై ప్రార్థన చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంత జాలిగుండె మనకేముంటే అక్కడ? మనకు అంత లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంతలో మరొక వ్యక్తి లేచాడు, సుంకరి. అతను లేచి ఇతని వలె ప్రార్థన చేయకుండా ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలిసిన? పాపినైనటువంటి నన్ను కరుణించు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి నాకు ధైర్యం చాలట్లేదు. నేను పాపిని, నేను పొరపాటు చేశాను అని దేవుని సన్నిధిలో తనను తాను ఒప్పుకుంటున్నాడు. తనను తాను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో తాను కుమ్మరింపబడ్డాడు. వెంటనే అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, దేవుడు వాళ్ళిద్దరి ప్రార్థనని ఆలకించి ఇద్దరిలో ఈ సుంకర్ని ఏమంటున్నాడంటే, ఇదిగో అతను కంటే ఇతను నీతిమంతునిగా తీర్చబడ్డాడు అని అంటున్నాడు. అదేంటి? అక్కడ పరిసయుడు గంటసేపు చేసి ఉంటాడు కదా, గంటసేపు చేసి ఉంటాడు కదా ప్రార్థన, ఎందుకు ఆలకించలేదు? అతను ఎందుకు నీతిమంతునిగా తీర్చబడలేదు అని అన్నప్పుడు మరొకని చూసి నేను ఇతని వల్లే కాదు, నేను అతని వల్లే కాదు అని అన్నందుకు దేవుడు అతన్ని నీతిమంతునిగా తీర్చలేదు. అయితే ఇతను తన పాపాలని ఒప్పుకున్నాడు. అతని నిమిత్తమయ్యే వచ్చాడు. తన పాపాలన్నిటిని ఒప్పుకొని తిరిగి వెళ్ళేటప్పుడు నీతిమంతునిగా తిరిగి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, మీకు ఇచ్చింది ఏదుందో, మీకు ఏదైతే ప్రార్థన ఇచ్చారో, లేకపోతే దేవుని సన్నిధిలో మీరు ఏదైతే ప్రార్థన చేయాలని అనుకున్నారో దాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని తద్వారా మీరు ప్రార్థన చేశారనుకోండి, దేవుడు ఆలకించి వెంటనే మీకు జవాబును ఇచ్చే అవకాశాలు 100% ఉన్నాయి ఈ మాటను బట్టి. ప్రైజ్ ది లార్డ్. ఇతరుల వల్ల చేయండి, ఇతరుల కోసం చేయండి, మంచిది. కానీ అతనిలో ఉన్నటువంటి బలహీనతలు చెప్పి కాదు, నేను అతని వల్లే కాదు, నేను అతని కంటే కొంచెం స్పెషల్, నేను అతని వల్లే కాదు, నేను అతని కంటే ఇంకొంచెం స్పెషల్, ఇవన్నీ ఎందుకు దేవుని సన్నిధిలో? అంటే దేవుడికి తెలియదా? దేవుడికి తెలియదా నీవేంటనేది? దేవునికి తెలుసు. గనుక వ్యక్తిగతంగా మనం ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వ్యక్తి కూడా వ్యక్తిగతంగా తను ప్రార్థన చేస్తున్నాడండి. ఇక్కడ ఇద్దరిని చూసాము. ఇప్పుడు మరొక వ్యక్తిని కూడా చూద్దాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలగగా యెషయా అతని దగ్గరకు వచ్చి, నీకు మరణం సంభవిస్తుంది, నీవు బ్రతకవు గనుక నీవు నీ ఇంటిని చక్కబెట్టుకొని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని చెప్పి అతను ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో తను ఏం చేశాడో తెలుసా అండి? యెషయా వచ్చాడు, అతనికి మరణకరమైనటువంటి రోగం సంభవిస్తుందని చెప్పాడు. చెప్పిన వెంటనే అతను ఇక బయలుదేరి వెళ్తున్నాడండి. తన ఇంటి నుండి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఏం చేశాడు? ఇక ఈ మాట చెప్పాడు కదా అని చెప్పి గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని తాను ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాడండి. చిన్న ప్రార్థన చేస్తున్నాడు. చదువు మా మాటని. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడైనటువంటి నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జరిగించానో
కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా ఆ, కన్నీళ్లు విడుచుచు కన్నీళ్లు విడుస్తూ యెహోవాను ప్రార్థించెను. దేవునికి ప్రార్థన చేశాడు వ్యక్తిగతంగా. ఏదో ఒక సమూహానికి తీసుకొని, ఏదో కొంతమందిని పోగేసి, ఏదో గుంపు కూడి ప్రార్థన చేయలేదండి. సమస్య తన ముందు ఉంది, మరణం తన ముందు ఉంది, మరికొన్ని క్షణాల్లో తను చనిపోబోతున్నాడు. దైవజనుడు వచ్చాడు, చెప్పాడు, నీ ఇంటిని చక్కబెట్టుకో, నీకు మరణం సంభవిస్తుంది అని తను చెప్పి బయలుదేరాడు. ఎన్ని నిమిషాలు చేసి ఉంటాడండి? తన గేటు కూడా దాటలేదు, తన గేటు కూడా దాటలేదు. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేసి, నేను నీ సన్నిధిలో నేను ఎలా యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా, నీ సేవకుడైనటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు వెంటనే ఆ ప్రార్థన ఆలకించాడా లేదా? ఆ ప్రార్థనని ఆయన ఆలకించి మరలా యెషయాతో చెప్తున్నాడు, ఇదిగో నేను హిజ్కియా ప్రార్థనని ఆలకించాను, ఇప్పుడు నువ్వు తిరిగి మరలా అతని దగ్గరికి నీవు వెళ్ళి అతనికి ఉన్నటువంటి రోగాన్ని నేను తీసేశాను, మరలా నేను అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని తన ఆయుష్కాలాన్ని 15 సంవత్సరాలు పెంచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాడు. ఎంతసేపు ప్రార్థన చేశాడండి? నేను చెప్తున్నటువంటి మాటని మీరు ఒక్కసారి గమనించండి. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి యథార్థతని చెప్తున్నాను నేను మీకు. ప్రార్థనని మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఆయన ఆలకిస్తాడు అని అన్నప్పుడు యథార్థత. ఆ యథార్థతని ఎప్పుడైతే ఆయన చూస్తాడో వెంటనే నీకు జవాబు అనేది వస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. ఎందుకో తెలుసా? సమస్య వచ్చిందనుకోండి, సేవకులకు ఉపవాసాలు పెడతారు. ప్రాక్టికల్గా చూసాం మేము. పలానా సమస్య ఉందని ఆల్రెడీ 2-3 రోజుల నుంచో లేకపోతే 2-3 వారాల నుంచో చెప్తారు. అయ్యా మాకు పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉంది, పలానా సమస్య ఉందని. సేవకులు ఏం చేస్తారండి? మా అంటే ఏం చేస్తారు? అమ్మా ప్రార్థన చేద్దాం, సరేనాయా ప్రార్థన చేద్దాం అంటారు. వీళ్ళకి అనుమానం కదా, చేస్తారో చేయరో, వీళ్ళకి అనుమానం. ఇక ఆయన చేసి ఉంటాడో లేదో. ఫోన్ చేసి ఒకేమైనా అడిగే వాళ్ళు కొందరు ఉన్నారు. అయ్యా సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో, అయ్యా సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో అని అంటే గుర్తు చేయడం. ఆ తర్వాత ఏం చేస్తారు? చూసి ఇది వర్కౌట్ అయ్యేది కాదు, మన సమస్య ఏం తీరట్లేదు, సేవకులకు ఉపవాస ప్రార్థన పెడదామని వీళ్ళే డిసైడ్ చేసి, అన్నా రేపు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నా మా కోసం అని అంటారు. వీళ్ళు ఉపవాసాలు ఉంటారా? వీళ్ళుండరు. ఎందుకంటే సేవకుడు దానికోసమే వచ్చి ఉంటాడు కదా, అందుకు ఆయన కడుపు గాలి చేస్తారు. వీళ్ళు మాత్రం ఇక్కడ నచ్చినది అంటారు. మరి సమస్య ఎలా పోతుంది? ఆయనకేమో ఉపవాస ప్రార్థన పెట్టి నువ్వేమో తింటున్నావు. సమస్య ఎలా పోతుంది? అది నీలో ఉన్నటువంటి యథార్థత, నీలో ఉన్నటువంటి ఆ సమస్య అప్పుడు పోతుందా? పోదు. ఎందుకు? నీవు కూడా అదే సమయంలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. నీవు ఎవరికో ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఎవరి దగ్గరకో వెళ్ళి మన సమస్యని చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడికి వెళితే కార్యం జరుగుతుందో తెలుసా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం ఒక అనుభవం అయితే, నీ వ్యక్తిగత జీవితం. వాళ్ళిద్దరేమో సమాజ మందిరంలో ప్రార్థన చేశారు, ఇతనేమో తాను ఉన్నటువంటి స్థలంలోనే సమస్య ఉందని తెలియగానే వెంటనే మోకరించాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో దేవుడు ప్రార్థన ఆలకించాడు, తనకు ఉన్నటువంటి రోగాన్ని మొత్తం తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు విశ్వసించి నువ్వు ప్రార్థన చెయ్యి. నీకేదైనా ఉన్నాయి సమస్యలు లేకుండా ఎవరున్నారండి? సమస్యలు అందరికీ ఉన్నాయి. ఆ సమాధిలో ఉన్నాడికి అంతే సమస్యలు లేవు. మనకు సమస్యలు ఉన్నాయి, అవి మన చివరి శ్వాస వరకు ఉంటాయి.
మన బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో కానీ సమస్యలు మాత్రం మనకు చిరకాలం ఉంటాయి. గనుక ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూడకండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, ఆయన కన్నీటిని తుడిచే దేవుడు అన్నటువంటి విషయాల్ని నీవు ఒక్కసారి గుర్తు చేసుకొని వెంటనే నీవు మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన అనేది ఆయన ఆకాశం వద్దనటువంటి దేవుడు చూసి ఆ ప్రార్థనని ఆలకిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. మరి ఏ సమస్యల మధ్యలో ఉన్నా మీరు మోకరించి ప్రార్థన చేయండి. జరగకపోతే నన్ను అడగండి. అలాంటివి మేము చూసాం, మేము మోకరించి ప్రార్థన చేసాం. కొన్ని మా జీవితాల్లో జరిగాయి కనుకనే అనుభవపూరితంగా చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఏదో బుక్ చదివో లేకపోతే ఎవరు ఏదో చెప్పారనో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు చెప్పట్లేదు. మా వ్యక్తిగత జీవితంలో జరిగినవే చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? అంటే వాతావరణాన్ని కూడా చూడాలి. సరే, మరొక వ్యక్తిని కూడా చూద్దాం. యోబు గ్రంథం. ఎంతమంది వచ్చారు ఇప్పుడు మనకి? ఎంతమంది వచ్చారు? మొదటి వ్యక్తి ఏమో సుంకరి పరిసయులు, 2 హిజ్కియా, ఇప్పుడు 3వ వ్యక్తి యోబు. 42వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడట. ఇక చాలు. యోబును దేవుడు మొదటనే ఆశీర్వదించాడు. మొదటిగానే ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు, మంచి స్థితిలో ఉన్నాడు. అయితే కొంతకాలం గడిచిన తర్వాత పరిస్థితులు తారుమారైన తర్వాత అన్నిటినీ పోగొట్టుకున్నాడు. ఆస్తుల్ని పోగొట్టుకున్నాడు, ఐశ్వర్యాన్ని పోగొట్టుకున్నాడు, తనకున్నటువంటి స్వాస్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. భార్య ఒకదాన్ని ఇడిసి మిగతా మొత్తం పోయాయి. ఎందుకంటే పరీక్షించడానికి ఒకరు కావాలా, అందుకు. ఎవరినో ఉద్దేశించి కాదులేండి. మొత్తాన్ని అన్నిటినీ పోగొట్టుకొని ఇక దేవుని సన్నిధిలో తాను ఒంటరిగా నిలిచిపోయాడు. ఒకప్పుడు తన గతంలో తాను ఉన్నటువంటి స్థితి అలాంటిదంటే, ఆయన అక్కడి నుండి వస్తూ ఉంటే దారిలో కొందరు యవనస్తులు ఆయన చూసి భయపడేవాళ్ళు. పెద్దలైనటువంటి వాళ్ళు ఆయన అలా వెళ్తూ ఉంటే లేచి నిలబడేవాళ్ళు. మీరు ఆ మొదటి అధ్యాయం నుంచి చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతాయి. అంతగా తాను బ్రతికినటువంటి వ్యక్తి, ఆస్తిపాస్తులన్నీ ఉన్నటువంటి వ్యక్తి, సర్వం సమృద్ధి కలిగినటువంటి వ్యక్తి. తన గురించి రాయబడింది తాను నీతిమంతుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తాను నీతిమంతుడు అని రాయబడింది. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఇవన్నీ తన దగ్గర నుండి పోయాయండి. ఎప్పుడైతే ఇవన్నీ పోయాయో తాను ఒంటరిగా నిలిచిపోయాడు. భార్య ఒకతుంది. ఆ తర్వాత తనకు అనారోగ్యం ఏర్పడింది. చిల్ల పెంకు తీసుకొని గోక్కుంటున్నాడు. ఇక ఇవన్నీ చూస్తూ ఆ దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా కబురు అందింది. అలాగే వాళ్ళ స్నేహితులకు కూడా అందినప్పుడు ఇక వాళ్ళు మార్గం మధ్యలో వచ్చారు. మార్గం మధ్యలో ఎంట్రన్స్లో ఆ ఊరి మధ్యలో వచ్చినప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి చెడు సమాచారం, యోబు స్నేహితులకి వచ్చినటువంటి చెడు సమాచారం. యోబు మంచివాడే, తన యథార్థతని కోల్పోలేదు. యోబు మంచివాడే, తనకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకోలేదు. తనకు అన్ని ఉన్నప్పుడు తాను ఎలా ఉన్నాడో ఏమి లేనటువంటి స్థితిలో కూడా తాను ఆ యథార్థతని విడిచిపెట్టలేదు. భార్య అంటది, నీవు దేవుని దూషించి చావకూడదా అనంటే ఆయన అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. మనము మేళ్ళంతా అనుభవించాలా, కీడుని మనం అనుభవించకూడదా?
దేవుని దగ్గర నుండి మనకు ఆశీర్వాదాలే రావాలా? ఏ ఒక్క శాపం వస్తే మనము తట్టుకోలేమా? దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు కదా, ఆ పరీక్షకు మనం నిలబడి ఉండలేమా అని తిడితే మరలా వెళ్ళిపోయింది. ఇక మార్గ మధ్యలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్పారో తెలీదు. మొత్తం మీద ఇతని దగ్గరికి వచ్చారు. ఇతని దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్కటి ఏం చెప్తున్నాడంటే, అరే యోబు అని చెప్పి కొన్ని పరామర్శించే మాటలు మాట్లాడి, ఒక్కొక్క వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, ఏం పాపం చేస్తే ఇతనికి ఈ రోగం వచ్చిందో. ఇది అతనికి వినపడకుండా కాదు, వినపడేలా. ఇతను ఏం పాపము చేస్తే ఈ స్థితికి వచ్చాడు, ఇతను ఏం చేస్తే ఇతను ఆస్తి పాస్తులన్నిటిని పోగొట్టుకున్నాడు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేక ఈయన ఏం చేశాడంటే, ఇదిగో ఈరోజు నుండి ఉపవాసం, ఈరోజు నుండి మనం ఉపవాస ప్రార్థన ఉంటున్నాం ఇప్పుడు నేను అని అంటే, సరే మేము కూడా ఉపవాసాలు ఉంటాలని వీళ్ళు కూడా ఉపవాసాలు ఉన్నారు. యోబుతో కలిసి ఉపవాసం వీళ్ళు కూడా చేస్తే ఇతను దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నాడో, మొత్తానికి ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. చేసి తాను ముగించుకున్నాడు. మీరు ఇప్పుడు చదివినటువంటి ఆ మాటలో 10వ వాక్యం ఒక్కసారి మీరు చూస్తే, తాను ఆశీర్వదించబడడానికి కారణం చెప్తున్నాడు అక్కడ. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేశాడండి. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. చాలు 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 చాలు. ఎందుకు అతన్ని ఆశీర్వదించాడండి? స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడయ్యా? ఏదో తెలియక మాట్లాడాడు. వాళ్ళు మంచివాళ్ళు, కానీ మార్గం మధ్యలో వచ్చేటప్పుడు ఏదో చెడు సమాచారాన్ని విన్నాడు. వాస్తవానికి వాళ్ళు మంచి వాళ్ళయ్యా, వాళ్ళని క్షమించండి, వాళ్ళ మీద శిక్ష రానివ్వకండి. నా స్నేహితులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు నాకు చాలా ఉపకారం చేశారు, నా తోటి స్నేహితులు అని వాళ్ళ నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, దేవుడు ఆ ప్రార్థనను విని తాను ఉన్నటువంటి ఆ స్థితి ఏదైతే ఉందో తనకు ఆ క్షేమ స్థితిని మరలా అనుగ్రహించినట్లుగా మనం చూస్తాం. తాను పోగొట్టుకున్నది ఒకే వంతు, కానీ తన స్నేహితుల నిమిత్తమే ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అతన్ని ఆశీర్వదించి రెండంతలుగా దీవించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి మన స్నేహితుల పరిస్థితి ఏంటి? ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పట్టదు. పైగా మనం ఎవరు? విశ్వాసులు. మనం ఎవరు? బైబిల్ పట్టుకొని ఎక్కడికమ్మా అన్నా ఈరోజు ప్రార్థన అన్నా, ఎక్కడా? అదిగో పలానా ఉపవాస ప్రార్థన. ఒక ఆమె ఇట్టొస్తే ఇంకొక ఆమె అట. వీళ్ళు బాగున్నప్పుడేమో ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. బాగున్నప్పుడేమో ఇద్దరు కలిసి వచ్చారు. కొంచెం పరిస్థితులు మారిన తర్వాత నీది ఈ దారి, నాది ఈ దారి. ఇంకా రహదారులు మనయి. మరి మన జీవితంలో ఇక ఆశీర్వాదం ఎక్కడి నుండి వస్తుంది? ఆలోచించండి ఒకసారి. నేను చెప్పింది కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో చూడండి, ఒకసారి ఆలోచించి చూడండి. ఇప్పుడు నేను రాసుకొని వచ్చిన మాట చెప్పానా మీకు? నేను రాసుకొచ్చిన మాట చెప్పానా? ఎందుకు ఆశీర్వదించబడ్డాడు యోబు? తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు. అసలు వీళ్ళు ఆయన్ని మాట్లాడిన మాటలు ఏమైనా మాట్లాడి ఉంటేనా? తాను ప్రార్థనలోనే ఉన్నాడు. వీళ్ళు ఏమేం మాట్లాడారో తాను ఒక లిస్ట్ రాసుకున్నాడు. మీరు మళ్ళా చదవండి ఆ మాటలను, అక్కడ 39లోనే ఎక్కడ ఉంటుంది. ఏమంటాడంటే, ఎన్నాళ్ళు మీరు నన్ను బాధ పెడతారా, ఎన్నాళ్ళు మీరు నన్ను హింసిస్తారు అని చెప్పి వాళ్ళు ఏమేమి మాట్లాడారో మొత్తం లిస్టు చేశాడు. మరి ఏం రాశాడో ఆయనకే తెలుసు. మరి కనుక ఆయన ఏం చేశాడంటే,
ఆ మాటల్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినందు వల్లే యోబుకి తన క్షేమస్థితి దేవుడు మరలా ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, తనకు ఉన్నది ఒకటైతే దేవుడు రెండంతలుగా ఇచ్చాడు. గనుక మీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థన చేయండి. వద్దు, మనకు శత్రుత్వం ఎందుకు? అవసరమా మనకు శత్రుత్వం? అవి మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాయా? లేదు కదా. ఎందుకు? ఉన్నదే కొంచెం జీవితం. ఇక్కడ ఉన్న 4 రోజులైనా మనల్ని చూసి మాదిరిగా మరికొందరు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వస్తున్నారు. ఎందుకు? నీవు ప్రార్థన ఆలకిస్తున్నావని. ఇద్దరుగా చేశారు ప్రార్థన. ఒకరి ప్రార్థన ఆయన విన్నాడు. ఒకరి ప్రార్థన విన్నప్పుడు ఆయన ఒక ప్రార్థన త్రోసివేశాడు, మరొక ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబిచ్చి అతన్ని నీతిమంతునిగా చేశాడు. అలాగే ఒక వ్యక్తి వ్యక్తిగతంగా చేశాడు తన ఆరోగ్యం నిమిత్తం. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు 15 సంవత్సరాలు హిజ్కే జీవితాల్లో ఆయుష్కాలం పెంచాడు. మరి ఈరోజు యోబు ఆయన ఆశీర్వదించబడ్డానికి కారణం తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు. తద్వారా దేవుడు అతనికి క్షేమస్థితిని మరలా అనుగ్రహించాడు. అలా అనుగ్రహించడం మాత్రమే కాకుండా రెండంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఏదైతే ఒకటి ఉన్నాయో 1 to double 2 ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు వ్యక్తిగత జీవితంలో ఎంతమంది ప్రార్థన చేశారో విన్నాం. సరే, ఇప్పుడు సమాజంగా కూడుకొని ఉంటే, మన సంఘముగా కూడుకొని ఉంటే ఆ ప్రార్థన ఆలకిస్తాడా? అది కూడా ఒక ప్రశ్న ఉంది కదా మనకి. చూద్దాం అది కూడా. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 5వ వాక్యం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం. పేతురుని చెరసాలలో ఉంచారు. సంఘమైతే అతని కొరకు మామూలు ఆసక్తి కాదండి, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చదువు ముందు. హేరోదు ఆ రాత్రియే వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని. చాలమ్మా, చాలు. ఇక చదువుకుంటూ వెళ్తే చాలా ఉంది. పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసినప్పుడు సంఘం ఏం చేస్తుందంటే, సమాజంగా అందరూ కూడుకొని తమ దైవ సేవకుని కొరకు ఆసక్తి కాదండి, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. మళ్ళీ ఉపవాస ప్రార్థన చేశారో, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేశారో, 6 రోజులు ఉపవాస ప్రార్థన చేశారో తెలియదు. కానీ వారు ఆ రాత్రి చేసిన ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ దైవ సేవకుణ్ణి చెరసాల మధ్యలో నుంచి విడుదల చేసి ఒక దేవదూత అక్కడికి వచ్చి అతన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అక్కడి వరకు నిలబెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అక్కడ? సంఘము ప్రార్థన చేస్తుంది. ఆ సంఘం ప్రార్థన చేస్తుంది కనుక ఆ సంఘం ప్రార్థన అంత బలంగా ఉంది. మరి రోజున సంఘముగా మనం కూడి ప్రార్థన అనేది చెయ్యాలి. అది సంఘంలోనే కానీ ఇలా సమాజంగా కానీ మనము కూడి ప్రార్థన చేయాలి. అందులో కూడా బలమైనటువంటి శక్తి ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కొంతమంది నేను కొంతని చూస్తున్నానండి, నిజంగా అది ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే
నాకు కొందరు పరిచయం కాకముందు, కొందరు పరిచయం ఇక్కడ వెళ్ళండి రీసెంట్గానే, కొందరు పరిచయం కాకముందు నాకు కొన్ని ఉండేవిలేండి ప్రార్థన విషయాల్లో. కానీ కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే, మన ఎస్తేరి గ్రూపు, మన అక్క గ్రూపు, ప్రతిరోజు అండి సాయంత్రం పూట ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థనలో జాయిన్ కావడం, అందులో కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయడం, అందులో కొన్ని దేవుని వాక్యాలు చెప్పుకోవడం ఒకళ్ళు. నాకేమనిపించిందంటే అది మంచి ఆలోచనే, చాలా మంచి ఆలోచన అది. ఎందుకంటే బయట అనవసరమైన ముచ్చట్లను పెట్టుకొని ఎందుకు అదంత అనవసరం అది. కానీ దేవుని సన్నిధిలో గడపడం అనేది, ఆ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆలోచనను బట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి హుబ్లీలో ఎంతమంది జాయిన్ అయ్యారో తెలియదు, కానీ చాలా మంచిది. కొందరు గుట్టుగా ఇంట్లో ఉన్నారు ఇప్పుడు, లేకపోతే ఆ ఇంటికి ఎప్పుడు ఏం పెడదామా, ఎప్పుడు ఏం చెప్దామా, ఎప్పుడు ఎక్కడ టైంపాస్ చేద్దామా, ఇవే విషయాలు ఉంటాయి. చాలా ప్రార్థన విజ్ఞాపనలు అండి అందులో చెప్తూ ఉంటారు. నిజంగా అట కట్టేసి కూర్చోబెట్టింది మంచిదైంది. కనుక ఆ పరిచర్య అనేది ఆ దినదినం అభివృద్ధి చెందాలి. ఆమెన్, హల్లెలూయా. అక్కడ ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏ విషయం కొరకు అయితే ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించునుగాక. వారి ప్రతి సమస్యలన్నీ కూడా సంగీతముగా ప్రభు మార్చునుగాక. అలా లైవ్ చాలామంది పెట్టారండి. అంతకుముందు లైవ్ ఎలా ఉంటున్నదంటే యూట్యూబ్లోనే లైవ్ ఉంటున్నది. మరి చాలామంది అందులో జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. ఆ ఒక్కళ్ళదే అంత జరిగేది అక్కడ. ఇక్కడ కూడా అలా ఉన్నా కానీ సిస్టమేటిక్గా జరుగుతుంది. ఒకళ్ళు జరిపిస్తారు, ఆ జరిపించే వాళ్ళకి మనము సరెండర్ అయిపోవాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తారు, పాట పాడమంటే పాట పాడతారు. ఇంకేంటంటే మనం ఇలా కూర్చోలేదు అంతే. కానీ ఒక వాట్సాప్ ద్వారా ఏం చేశారంటే మొత్తాన్ని కూర్చోబెట్టారు ఒక దగ్గర. కానీ వాళ్ళు ఇప్పుడు 10 మందిగా ఉన్న రాబోయే రోజుల్లో 100 మందిగా మార్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. దీని వలనైనా వాళ్ళు ప్రార్థన పరులుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అలాంటి ఒక జ్ఞానాన్ని ఇచ్చినటువంటి దైవ సేవకురాలకు కూడా దేవుడు అధికమైనటువంటి కృప అనుగ్రహించాలి. ఇక్కడ కూడా మనం స్టార్ట్ చేసినట్టున్నాం కదా, 10 రోజులు అంతేనా, తర్వాత కంటిన్యూ ఉందా చూద్దాం. దేవుని చిత్తం అయితే ఇక్కడ కూడా అది కంటిన్యూ అవుతుంది. అక్కడ ఒక టైం అయితే ఇక్కడ ఒక టైం. ప్రైజ్ లార్డ్. చేయండి, మీకు తెలిసిన వాళ్ళను కూడా జాయిన్ చేపియండి. ఎందుకంటే అనవసరమైన విషయాలన్నీ మాట్లాడడం కంటే ఇలా సమాజంగా దేవుని సన్నిధిలో కూడుకొని కొన్ని విషయాల కొరకు ప్రార్థన చేయడం అనేది మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా మీరు ఆధ్యాత్మికంగా మరికొంత ఎదుగుతారు. తెలియనటువంటి విషయాలు కాస్త మీకు తెలుస్తాయి. ఎప్పుడు ప్రార్థన చేయలేని వాళ్ళు ఇప్పుడు స్పష్టంగా ప్రార్థన చేయగలుగుతున్నారు. అంతకుముందు ఏదో ఒక సెకండ్ 2 నిమిషాలు అలా చేసేవాళ్ళేమో, ఇప్పుడు చేస్తున్నారు. ఒక 5 నిమిషాలైనా చేస్తున్నారు ప్రార్థన విసుక్కోకుండా. మరి దేవుడు అలాంటి ప్రార్థన ఆత్మని ఆ గ్రూపులో ఎందరైతే జాయిన్ అవుతారో దేవుడు వాళ్ళందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆఖరిగా మరొక మాటను చదువుకుందామండి. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వాక్యం నుండి 31వ వాక్యం వరకు రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రస్తుతం 4వ వాక్యం చదవండి. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళునుగాక. జ్ఞాపకార్థముగా ఆయన నీ ప్రార్థన ఆలకించునుగాక. వెంటనే మీకు సమాధానాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కొర్నేలి జీవితంలో దేవుడు చేసిన మేలండి. తాను ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ అయితే ఇతను
ఆ ధర్మ కార్యాలన్నీ ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయని దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వ శరీరులు ఇప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని. మరి కొందరి జీవితాల్లో వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన ప్రార్థనని ఆయన ఆలకించాడు. సమాజముగా, సంఘముగా, ఇద్దరు ముగ్గురుగా ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనను కూడా ప్రభు ఆలకించాడు. ఎంతో టైం తీసుకోలేదు, వెంటనే సమాధానాలు, వెంటనే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగాయి. ఇలా సంఘం విషయంలో జరిగాయి. ఇక మీదట మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో, ఏదైతే దేవుని సన్నిధిలో మీరు మొరపెడతారో అవన్నీ నా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళనుగాక. ఆమేన్, హల్లెలూయా. దయచేసి అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించి అందరూ కళ్ళు మూయండి. మోకరించి అందరూ కళ్ళు మూయండి. విన్న మాటని ఒకసారి నెమరు వేసుకోండి. విన్న మాటని ఒకసారి నెమరు వేసుకోండి. ప్రార్థన ఆలకించు దేవుడు నిత్యము మన మధ్యలో ఉండి మన ప్రార్థనని ఆలకించి, ఈరోజు ఏ ప్రార్థన ఎలా చేస్తున్నావు, నీ ప్రార్థనలో ఉన్నటువంటి ఆ విధేయత, నీ ప్రార్థనలో ఉన్నటువంటి విధేయత ఎంత? యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తున్నావా? ఎవరో నన్ను చూడాలని నేను చేసే ప్రార్థన ఇలా చేస్తున్నానని, లేకపోతే దేవుని సన్నిధిలో నేను ఇంత ఇస్తున్నానని అహంకారంతో, గర్వంతో నీవు మాట్లాడుతున్నావా? ఒకసారి ఆలోచించు. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు, నేను పాపినైనటువంటి నీవు నన్ను కనికరించు. ఆకాశం వైపు కన్నులెత్తడానికి నాకు ధైర్యం చాలట్లేదు. ఆకాశం వైపు నేను కన్నులెత్తటకు నాకు ధైర్యం చాలట్లేదు. కారణం ఏంటంటే నా నడుమును వంచేసింది, నన్ను రోగినిగా చేసేసింది. గనుక పాపినైనటువంటి నన్ను కరుణించు. నా ప్రేమైనటువంటి సహోదరులారా, పాపముతో చెలగాట మాడొద్దు, పాపము జోలికి వెళ్ళొద్దు. ఇంకా ఎంతకాలం పాపములోనే జీవిస్తావు? ఇంకా ఎంతకాలం అతిక్రమాల్లో జీవిస్తావు? ఇంకా ఎంతకాలం అనీతిలో నీవు జీవిస్తావు? దేవుని వాక్కు ఈరోజు నీతోనే మాట్లాడుతుంది. సుంకరి ప్రార్థన చేసినట్లుగా నీవు ప్రార్థన చేయి. నీవు నీతిమంతునిగా తీర్చబడబోతున్నావు. నీవు నీతిమంతునిగా తీర్చబడబోతున్నావు. పాపినని ఒప్పుకో. ఈ పాపములో నుంచి నన్ను విడుదల చేయమని అడుగు. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఏ బంధకాల మధ్యలో నీవు ఉన్నావో, ఏ సమస్యల మధ్యలో నీవు ఉన్నావో, ఏ అనారోగ్య పరిస్థితి నిన్ను వెంటాడుతుందో, ఆ రోజు హిజ్కియా జీవితంలో 15 సంవత్సరాలు ఆయుష్కాలం పెంచబడింది. కారణం ఏంటంటే తన సన్నిధిలో ఆయన బ్రతిమలాడుకుంటున్నాడు. నీ సన్నిధిలో నేను చేసిన పరిచర్యని మీరు జ్ఞాపకం చేసుకో అని అనగానే వెంటనే ఆయన ప్రార్థనని ఆలకించాడు, జవాబును అనుగ్రహించాడు. 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పెంచాడు. మరి ఈ రోజున నీవు మోకరించి నీ ఆరోగ్యం నిమిత్తమై, నీ కుటుంబం నిమిత్తమై నీవు ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నా దేవుడు ఈ రాత్రి నీ ప్రార్థనని ఆలకించబోతున్నాడు. నీ ప్రార్థనని ఆలకించబోతున్నాడు. ఆరోగ్య సమస్య నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ప్రతి అనారోగ్య పరిస్థితి నుండి నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఆరోగ్యవంతునిగా దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. మరి అలాంటి విశ్వాసం నీకుందా? అలాంటి విశ్వాసపు ఒప్పుకోలు నీకుందా? యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో
దేవుడు అతనికి రెండంతల దీవెనను అనుగ్రహించాడు. మరి ఈరోజు నీ స్నేహితుల మితమై నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను నువ్వు తగ్గించుకొని నీవు దేవుని సన్నిధిలో ఉండి నీ స్నేహితుల కొరకు అతను నీకు అపకారము చేసినప్పటికీ నీవు వాళ్ళకి ఉపకారం చేస్తున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ ప్రార్థన ఆలకించబడకపోవడానికి కారణం ఏంటో నీకు అర్థమైందా? ఎందుకు నీ ప్రార్థన ఆలకించబడట్లేదో నీకు తెలుస్తుందా? ఒక్కసారి ఆలోచించండి. యోబు తన స్నేహితుల మీద మీ ప్రార్థన చేశాడు, గనుకే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు. సంఘముగా, సమాజముగా ఎక్కడైతే ప్రార్థన చేస్తారో, యథార్థమైనటువంటి ప్రార్థన చేస్తారో, ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనని ఆయన ఆలకిస్తాడు. తగిన సమయమందు జవాబును అనుగ్రహించి నీ ఎదుట జవాబుగా నిలబెట్టబోతున్నాడు. కొర్నేలి ప్రార్థన చేశాడు. తాను చేసినటువంటి ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వెళ్ళాయి. మరి ఈరోజు నీ ధర్మకార్యాలు ఎలా ఉన్నాయి? జ్ఞాపకార్థంగా ఆయన సన్నిధికి చేరాయా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు దేవుని సన్నిధిలో ఉన్నావు. దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి ప్రార్థన చేయి. సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారంటే ఏదో ఆశించి కాదు, ఆయన ప్రార్థన ఆలకించువాడని, ఆయన కన్నిటిని తుడిచే దేవుడని, ప్రజల యొక్క సార్థక బాధల్ని తుడిచే దేవుడని, వారి సమస్యల నుంచి ఆయన మాత్రమే విడుదల చేయగలడని నమ్మి విశ్వసించి ఆయన ఎదుటికి వచ్చారు. గనుకే ఆయన ప్రార్థనని ఆలకిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ తీర్మానం చేయండి. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి. మా ఎడల మీరు చేసిన ప్రతి కార్యాలని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. ఇదిగోనైనా ఇంతవరకు నీ బిడ్డలు మీ మాటల్ని విన్నారు, ధ్యానించారు. సర్వ శరీరులు నీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో, మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వారిని త్రోసివేయకుండా వారి బాధల్ని మీరు విన్నారని, మీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డల్ని మీరు ఎన్నటికీ త్రోసివేసే దేవుడు కాదని, వారి ప్రార్థనని మీరు ఆలకిస్తారని, వ్యక్తిగతంగా చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకిస్తారని, సంఘముగా సమాజంగా కూడి ఉన్నటువంటి వాళ్ళ ప్రార్థన కూడా మీరు ఆలకిస్తారని తండ్రి, మీరు సవివరణంగా మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు. విన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ మాటల్ని నీరు కట్టి ఫలింపచేసి ఆధ్యాత్మికంగా మీరు బలపరచండి. మరి విశేషంగా ఈ కుటుంబాన్ని మీ చేతిలో సమర్పిస్తూ ఉన్నానయ్యా. మీరు ఆశీర్వదించండి. కుటుంబానికి సమాధానం కలుగునుగాక, కుటుంబానికి నెమ్మది కలుగునుగాక. నీ సమాధానం ఈ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. ఈ కుటుంబానికి ప్రభువా మీరు అధిపతిగా మీరు నిలిచి ఉన్నందుకై మీకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబం చుట్టూ మీరు అగ్ని కంచె వేసి మీరు కాపాడండి. ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల చేయండి. ఆర్థిక ఇబ్బందులన్నిటిలో నుంచి విడుదల చేయండి. నీ బిడ్డలు ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటిని మీరు ఆలకించండి. మీరు తగిన సమయం ముందు జవాబు అనుగ్రహించండి. ఈ కుటుంబం చుట్టూ మీరు కంచె వేసి కాపాడండి. ప్రతి చీకటి శక్తుల్ని నజరేయుడైనటువంటి యేసు నామములో మీరు తొలగించండి. ప్రతి బలహీనతని యేసు నామములో మీరు తొలగించండి. ప్రభువా, నీ బిడ్డలు ఏదైతే సంకల్పించి ఉన్నారో ఆ సంకల్పం అంతటిని మీరు నెరవేర్చండి. మీ ఉద్దేశాలన్నిటినీ సంపూర్ణపరచండి. మీరు గొప్ప కార్యాలు చేసినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తాం. ఇప్పటి వరకు నాయనా ఈ ప్రార్థన కూడికను మీరు ఆరంభించినందుకై, ఇది వరకు జరిగించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి, ఈ ప్రార్థన కూడికను ఈ విధంగా ఏర్పాటు చేసి అనేకులకు వాక్యాన్ని వినిపింపజేసినటువంటి మా సహోదరుని నిమిత్తమై కూడా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. రాజ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరు ఆశీర్వదించండి. స్త్రీల మధ్యలో నాయన గొప్ప పరిచర్యని చేస్తూ ఉంటుండగా తండ్రి, ఆ పరిచర్యని దినదినము మీరు అభివృద్ధి పథకంలో మీరు నడిపించండి.
నీ పేరట చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థనను మీరు ఆకాశమందు చూసి మీరు ఆలకించండి. వారు ఏదైతే మొర పెడతారో తండ్రి, ఆ మొరను మీరు ఆలకించండి. ఏ విషయం కొరకైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన మీరు ఆలకించి వాటికి మీరు జవాబును అనుగ్రహించండి అయ్యా. అలాగే ప్రతిరోజు లైవ్లో తండ్రి ఉపవాస ప్రార్థనని వారు ఏర్పాటు చేసుకుని ఉంటుండగా ఆ ఉపవాస ప్రార్థనలు ఎవరెవరి విషయమైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థనలన్నిటికీ నాయన మీరు ఆశీర్వదించి తండ్రి ఆ ప్రార్థనలు మీరు ఆలకించండి. అధికమైనటువంటి కృపతో మీరు నింపండి, కృపతో నింపండి. మీ దాసులను మీరు కృపతో నింపండి. వారి నోట నుండి వస్తున్న ప్రతి మాటని మీరు స్థిరపరచండి అయ్యా. వారిని చూసి అనేకులు మాదిరికరంగా జీవించినట్లుగా నేను మీరు సహాయాన్ని చేయండి. వారు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే సంకల్పించుకుంటున్నారో ఆ ఉద్దేశాలన్నిటిని మీరు సంపూర్ణపరిచి మీరు మహిమ పొందమని మీ చేతులు సమర్పించుకోండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈ కుటుంబంలో రక్షణ కోసం మన మధ్యలో బ్యూల భారం కలిగి ప్రార్థన చేయాలి, రక్షణ పొందుకోవాలని. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల దేవా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ బంగారు పాదములకే స్థుతులు, స్తోత్రములు నాయన. అయా తండ్రి ప్రభా, ఇంతవరకు తండ్రి రజ మాతో ఉండి తండ్రి అయా ఈ ప్రార్థన ద్వారా తండ్రి రజ అయా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్థుతులు, స్తోత్రములు నాయన. అయా తండ్రి కుటుంబంలో మొదటిగా శాంతిని, సమాధానం దయచేస్తున్నాం తండ్రి. అయా మొదటిగా శుభము పలుకుతున్నాం దేవా. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరున మీరు దర్శించండి నాయన. అయా తండ్రి ప్రభా, రక్షణ మారు మనసును దయచేయండి నాయన. అయా తండ్రి ప్రభా, రజ నశించిపోయి ఏ ఆత్మనికి ఇష్టం లేదు కనుక తండ్రి అయా ఈ కుటుంబాన్ని ఒక్కసారి దర్శించండి నాయన. ఈ కుటుంబంలో రక్షణ మారు మనసును దయచేయండి నాయన. అవును తండ్రి ప్రభా, వారితో మీరు మాట్లాడండి నాయన. అవును తండ్రి, మీరు మాట్లాడే దేవుడో కనుక తండ్రి మీరు సహాయం చేయండి నా తండ్రి. అవును ప్రభా, రజయ్ కుటుంబంలో ఎందు నిమిత్తము తండ్రి ప్రార్థన ఏర్పాటు చేసి ఉంటున్నారో తండ్రి అయా మీరు బహాటంగా ఎరిగిన దేవుడో కనుక తండ్రి వాళ్ళ అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చమంటూ అడుగుచున్నాను తండ్రి. అయ్యా మీరు గొప్ప దేవుడవయ్యా, నీతి అన్న దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదుకుంటానన్నావు తండ్రి. ఈ కుటుంబాన్ని ఒక్కసారి మీరు ఆదుకోండి నాయనా. ఈ కుటుంబంలో ప్రభా అక్కని పిల్లలను బట్టి నీకు స్తుతులు, స్తోత్రములు నాయనా. అయా తన్ని కుటుంబాన్ని మీరు కట్టండి నాయనా. అయా భర్తని ప్రభా, అక్కని ప్రభా, ఇద్దరిని తండ్రి రోజు భార్య భర్తలని ప్రభా మీరు కలపండి నా తండ్రి. అయా వారితో మీరు మాట్లాడండి ప్రభా.